వెల్కమ్ బ్యాక్ టు ది ఈవినింగ్ షో. హైదరాబాద్ లో స్వీట్ షాపులపై అధికారులు ఇప్పుడు దాడులు చేస్తూ ఉన్నారు. 16 స్వీట్ షాపులతో పాటు సెంట్రల్ కిచెన్ లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ కు చెందిన 16 బృందాలతో ఈ తనిఖీలు చేస్తూ ఉన్నారు. పుల్లారెడ్డి స్వీట్ షాప్ తో పాటు ఇతర ప్రముఖ స్వీట్ షాపుల్లో కూడా ఈ తనిఖీలు చేస్తూ ఉన్నారు. స్వీట్ షాపుల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో మొత్తం 16కు పైగా షాపుల్లో తనిఖీలు చేస్తున్నారట. సో ఇప్పుడు కారణం ఏంటి? రాబోయేది రాఖీ పండగ. సో రాఖీ కాబట్టి ఎక్కువగా స్వీట్స్ తీసుకుంటారు. అసలు ఇప్పుడు కల్తీ నెయ్యి మొన్నంతా బయటపడింది కదా. సో అందుకని స్వీట్ షాపుల పైన తనిఖీలు కొనసాగిస్తున్నారు. మా ప్రతినిధి రాణా ఉన్నారు. రైట్ రాణా, ఈ దాడుల వెనుక ఉద్దేశం అదేనా? అంటే రాబోయే రోజుల్లో బాగా ఎక్కువగా స్వీట్స్ అమ్ముతున్నారు, దాంట్లో నకిలీ ఉండే అవకాశం ఉంది. పాలకోవా నుంచి ప్రతి ఒక్క స్వీట్ షాప్ అండ్ ప్రముఖ స్వీట్ షాప్స్ మీద కూడా దాడులు చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. టీజీ సేఫ్ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఆపరేషన్గానే పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నేను బేగంపేటలో ఉన్నటువంటి పుల్లారెడ్డి స్వీట్ షాప్ దగ్గర ఉన్నాను. ఈ స్వీట్ షాప్లోనే, ఎందుకంటే పుల్లారెడ్డి అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కూడా దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఉంది. సో రెగ్యులర్గా వేలాది మంది ఇక్కడి నుంచి స్వీట్స్ కొనుక్కొని వెళ్తారు. కాబట్టి ఇక్కడ నాణ్యత ఏ విధంగా ఉంది, వీరు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నారు, దాంతోపాటు నెయ్యి ఏది వాడుతున్నారు అనే దానిపై కూడా టీజీ సేఫ్ అధికారులు ఇక్కడ వచ్చి తనిఖీలు చేశారు. వాళ్ళకి సంబంధించి కిచెన్లోకి వెళ్ళారు. కిచెన్లో అంతా కూడా వారు తనిఖీలు చేసి మొత్తం శాంపుల్కి తీసుకెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తం హైదరాబాద్లో ఫేమస్ 16 స్వీట్ సెంటర్లు అని చెప్పుకోవచ్చు. సో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు నిఘా ఉంది. దాంతోపాటు దాడులు కూడా వారు చేస్తూనే ఉన్నారు అధికారులు. ప్రస్తుతం కొన్ని దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ పుల్లారెడ్డికి సంబంధించిన స్వీట్ షాప్లో రైడ్స్ ముగిసాయి. సో అధికారులు శాంపిల్స్ తీసుకొని వెళ్ళిపోయారు. సో వాటినంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత దీంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా, లేకపోతే దాంతోపాటు కిచెన్ కూడా చెక్ చేశారు. కిచెన్ కొద్దిగా కాస్త పూర్తి స్థాయిలో పరిశుభ్రత ఉండాలని కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వీళ్ళు వాడేటువంటి ఆయిల్కి సంబంధించిన అంశంలో కూడా కొంత చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పడిన తర్వాత ఇవాళ 16 బృందాలు, చాలా పెద్ద ఆపరేషన్ అనుకోవచ్చు. సో దీంట్లో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అధికారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, దాంతోపాటు హెచ్మాస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇంత హ్యూజ్ ఆపరేషన్ చేపట్టడానికి రేపు ఒక 2 రోజుల్లోనే రాఖీ పండుగ ఉంది. ఆ టైంలో మనందరికీ తెలుసు ఎలాగ స్వీట్స్ ఎలా అమ్ముడిపోతాయో. సో అప్పుడు చాలా నాణ్యత లేని స్వీట్స్ అమ్మే అవకాశాలు గతంలో మనం చాలా సార్లు చూసాం. అది అరికట్టడానికి అనుకోవచ్చా? షాప్స్ కిటకిటలాడిపోతూ ఉంటాయి అసలు స్వీట్ షాప్స్. ఎగ్జాక్ట్లీ సుమతి, ఎందుకంటే మొన్న వారం రోజుల ముందు చూసాం కల్తీ నెయ్యి 36 టన్నులు మొత్తం పట్టుకున్నారు. ఆ ముఠా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇలాంటి స్వీట్ షాప్స్కి చాలా వరకు కూడా సరఫరా అయింది నెయ్యి. సో దాంతోపాటు కూడా చెక్ చేయాలి. కొన్ని స్వీట్ షాపులు అయితే వాళ్ళే తయారు చేసుకుంటున్నారంట నెయ్యి. సో దాని నాణ్యత కూడా చూడాలి. దాంతోపాటు ఆయిల్ గురించే ఎక్కువగా మనకు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. సో టీజీ సేఫ్ అనేది ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇంక పండుగలు వస్తున్నాయి కాబట్టి వ్యాపారం ఎక్కువ కూడా దాని దగ్గర ఉత్పత్తి కూడా వాళ్ళు పెంచుతారు. కాబట్టి ఆయిల్ చేంజ్ చేయకుండా, లేకపోతే తక్కువగా వచ్చేటువంటి నెయ్యి కొనేసి ఏదైనా ఉత్పత్తులు తయారు చేసే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా ఇట్లాంటి దాని మీద కొంచెం రైడ్ చేస్తే ఇక్కడ ఏమన్నా తప్పులు దొరికితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. సో స్టిల్ కొన్ని ఏరియాలో అయితే ఇప్పుడు రైడ్స్ జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే రేపటి లోపల అయితే వస్తాయి సుమతి. థ్యాంక్ యూ రాణా. సో అది స్వీట్ షాపుల పైన ఏకకాలంలో బృందాలుగా విడిపోయి దాడులు అయితే కొనసాగిస్తారు. 16 బృందాలుగా ఒక బిగ్ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు. సో మీరు కొనుక్కోపోయే స్వీట్ కూడా రేపు ఎల్లుండి కొంటారు. అవి కూడా నాణ్యతగా ఉన్నాయో లేదో ఒకసారి. మీరు బాగా తింటారా స్వీట్స్? ఎందుకు తినారు? ఎవరైనా స్వీట్స్ తింటారు. ఈ మధ్య కాలంలో హెల్త్ కాన్షియస్ అయిపోతున్నారు అందరూ, కానీ లేకపోతే స్వీట్స్ ఎవరికి ఇష్టం ఉండదు, తింటారు. అందుకే అంటే కరెక్ట్. ఇప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి అసలు షాపులో అడుగు పెట్టడానికి కూడా అసలు ఆ ముందు రోజు చూడాలి షాపులన్నీ అసలు మొత్తం జామ్. గల్లీ షాప్స్ నుంచి ఇప్పుడు మన రాణా చూపించిన పుల్లారెడ్డి షాప్ వరకు ఎక్కడ చూసినా కూడా షాప్స్ మొత్తం కిటకిటలు ఆడిపోతుంటాయి. కాబట్టి సో ఆ రోజు ఎవరైనా ఖచ్చితంగా స్వీట్ కొంటూ ఉంటారు రాఖీ పౌర్ణమి రోజు. సో అందుకని మీరు కూడా అంటే మనం కొనేవాళ్ళు ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆ షాప్కి వెళ్ళాలా వద్దా అంటే నాణ్యత చూసుకోవడం. ఫ్రెష్ అనే చెప్తాడు, కాకపోతే అట్లీస్ట్ ఒక చిన్నది తినేసి కాస్త చూసుకుంటే బెటర్. అంత టైం ఉండదు అనుకోండి. బట్ ఈవెన్ దో అయినా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా అలా నకిలీ కనుక లేకపోతే ఆహార పదార్థాలు బాగాలేకపోతే సీల్ చేస్తారనుకుంటాను. ఇవాళే 16 బృందాలు వెళ్ళాయి కాబట్టి అది కూడా ఉండదు.